ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ విశాలాక్షి, నా కూతురు ఉలిచి ఎక్కడా? గాయత్రిని కూడా తీసుకుని తిలోత్తమత్తయ్య క్షేమంగా తిరిగి వస్తుంది కదమ్మా. సోదరు స్మైల్ ఇస్తుంది కానీ ఆన్సర్ చెప్పట్లేదేంటి? వచ్చేస్తారు అని పాజిటివ్గా చిరునవ్వు నవ్వుతుంది. అరే ఆ ముక్క నోరు తెరిచి చెప్పమనండి. ఎప్పుడు వస్తుందో టైం చెప్పమనండి. మరి మీరు ఒప్పుకుంటారా? ఏం ఒప్పుకోవాలి? అమ్మ మాటని. కండిషన్స్ పెడుతూ చెప్తుందా ఏంటి ఎద్దులయ్యా? వదిన, ముందు తనేం చెప్తుందో చెప్పనివ్వండి. చెప్పమ్మా, వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారు? ఎవరు? ఎవరంటావేంటమ్మా? మన సహనాన్ని పరీక్షిస్తోంది ఈ పిల్ల. నాకు గాని తిక్కరేగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ కూతురు ఏమైందో కూడా నీకు తెలియనప్పుడు ఆవేశపడి అవస్థ పడకు సుమనా. ఏమైంది? నా బిడ్డకేమైంది? ఊలిచి పపక్షేమంగా లేదా? గాయత్రి ఎలా ఉంది? అసలు వాళ్ళు తీసుకెళ్ళినా అక్క ఎలాగుంది? అరే మావయ్య, అరే ఈ గారడి పాప ఇక్కడ నుంచి భూతద్దంలో చూసినట్టు మీరు అడుగుతున్నారేంటి? సర్పదీప్ ఎక్కడుందో మనకు తెలియదు కదా. అమ్మకు తెలుసు. ఎంత దూరమో మనకి తెలీదు. అమ్మకి తెలుసు. వస్తుంది. ఉలుచి వస్తుంది. మరి మా అమ్మ రాదు. గాయత్రి పాప సర్పదీవి నుంచి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు అన్న కంగారు కానీ భయం కానీ నీలో కనిపించడం లేదు? లేదు బాబుగారు, ఎందుకంటే నేను విధిరాతని నమ్ముతాను. ఏది జరగాలో అది జరుగుతుంది. పిల్లలు తిరిగొస్తారని విశాలాక్షి చెప్పగానే కాస్త రిలీఫ్ అయినట్టుంది చెల్లి. అలా అని కాదక్క, తిలోత్తమత్తయ్య కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. నేనెందుకు అలా అనుకుంటున్నానో నీకు తెలుసు కదా. వెంట గాయత్రి పాప వెళ్ళాక అత్తయ్య తిరిగొస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. గాయత్రి పాప వెళ్తే ఏమవుతుంది? నైని, వదిన ఏ ఉద్దేశంతో అంటుందంటే అమ్మ పిల్లలిద్దరిని
పట్టుకోలేక వదిలేసిందేమోనని. వదిలేయడమా? ఆ, పైకి మాత్రమే నాకేం వయసైపోయింది అన్నట్టుంటుంది అత్తయ్య. సగం జీవితం అయిపోయి దిక్కులు చూస్తుంది. గాయత్రి పాప వెంట వెళ్తే ఏమవుతుంది? పిల్లల్ని వదిలి అత్తయ్య ఎక్కడికి వెళ్తారు? అందుకే తను రాదని విశాలాక్షి చెప్పిందా? మరి పిల్లలైనా ఎలా వస్తారు? వాళ్ళకి దారి ఎలా తెలుస్తుంది? నైని, విశాలాక్షి అమ్మవారిని నమ్మే నువ్వే ఇలా అడిగితే ఎలా చెప్పాలి? చెల్లి, ఇప్పటి వరకు కూల్గా ఉన్నదానివి ఇప్పుడెందుకు ఆలోచనలో పడిపోయావు? విశాలాక్షి అన్న మాటల్లో, మీరు మాట్లాడే మాటల్లో అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉందని నా మనసుకు తడుతోంది. అవునా బాబుగారు? నైని, నువ్వు అడుగుతున్నావో అనుమానిస్తున్నావో అర్థం కాక నేను వదిన మొహాలు చూసుకుంటున్నాం అంతే. అనుమానం ఎందుకు విశాల్? చెల్లి ఆలోచిస్తే అర్థమైపోవచ్చు కదా. వదినా, నువ్వు ప్లీజ్ ఊరుకో. నీ మాటలకి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అనిపిస్తుంది. హాసనక్క కన్నా మీరు మాట్లాడేటప్పుడే జాగ్రత్త పడి విషయాన్ని దాచిపెడతారు అనిపిస్తుంది. చూసావా విశాల్, నేను సేఫ్, నువ్వే ఇరుక్కుపోయావు. వదినా, నీకు దండం పెడతాను. నువ్వు అలా అన్నా నేనేదో ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టాను అని నైని పొరపాటు పడేలా ఉంది. నాకు తెలిసిన విషయం నీకు తెలుసు, నీకు తెలిసిన విషయం చెల్లికి తెలీదు, తనకి తెలిసిన విషయం నాకు తెలీదు. ఇలా మన ముగ్గురు మధ్యనే విషయాలు రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి కదా. వదినా, నువ్వు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు ప్లీజ్. నైని, విశాలాక్షి చెప్పినట్టు జరుగుతుందని అనుకుందాం. అంటే పిల్లలు వస్తారు, అమ్మ రాదు. ఎందుకు రారు? రావాలి బాబుగారు. ఓకే ఓకే, అత్తయ్య రావాలి. కానీ ముందు పిల్లలు వచ్చేదాకైనా చిట్టి ఓపిగ్గా ఉండాలి కదా. గొడవ చేస్తుందా? ఏదో చెయ్యాలని చూస్తుందంట, చూడాలి. నైనికి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. ఎందుకో బాబుగారు హాసనక్క ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.